రైతు బంధుకు రామ్ అత్యవసర బోనస్తో సరి తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం. రైతులకు ఏది మేలో అదే చేస్తామనడంతో అనుమానాలు. రైతు బంధును తొలగించే కుట్రే అంటున్న అన్నదాతలు. సో సన్న వడ్లకి ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్కో రైతుకు 12,000 నుంచి 15,000 అదనంగా వస్తున్నాయి. రైతు బంధు కంటే బోనసే బాగుందని చెప్తున్నారు. రైతులు కూడా బోనసే ఇవ్వాలని అంటున్నారు. రైతులకి ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటారట. ఒక్కసారి మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత అసలు రైతులు ఎవరు కూడా రైతు భరోసా వద్దని చెప్తున్నారట. రుణమాఫీ కూడా చేయనక్కర్లే అంటున్నారట. దాంతోపాటు రైతు ఏ బోనస్ ఒకటే ఇస్తే సరిపోతుంది అని మాట్లాడారట. మరి ఏ రైతు చెప్పారో ఆయనకి ఒకసారి చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికి 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు పెద్ద గుర్తు. కాబట్టి దయచేసి ఏ పెద్ద ఆయన చెప్పిండండి మంత్రి గారు? ఇట్లా చేయి పెట్టి చూపిస్తా ఉన్నారు కదా, ఆ పెద్ద ఆయన చెప్పిండని. ఆ పెద్ద ఆయన పేరు చెప్పండి ఒకసారి. ఆ పెద్ద ఆయన పేరు చెప్పండి. ఇప్పుడు నా పెద్ద ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చి నిజంగానే నువ్వు రైతు భరోసా వద్దని చెప్పినావు అయ్యా, చెప్పు, ప్రజలకు చెప్పు, రైతులకు ఏది మేలో నువ్వు మాట్లాడుతూ ఉన్నారు కదా, కొంతమంది రైతులని స్టేజ్ మీద పిలిపించుకొని మాట్లాడియండి. అట్లా కూడా మాట్లాడిస్తారు మీరు. ఎట్లయినా మీకు తెగి ఉంటుంది కదా. గొప్ప పాలనాయే ఆ పెద్ద అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మంత్రి గారు నిజంగా రైతులు అదే విధంగా చెప్పుంటే, నిజంగా వేళ రైతు భరోసా అవసరం లేదు, బోనస్ ఇస్తే సరిపోతుంది, ఆ బోనస్లో కూడా 12,000 15,000 రైతులందరికీ వస్తుందని అంటా ఉన్నారు. ఒక్కసారి రైతుల దగ్గరికి రండి. రైతుల మీద చేసుకున్నట్టు మొన్న ఏదో చేసిరు కదా, రైతులను ఎందుకు ఇంత బాధ పెడతా ఉన్నారు? ఏ రైతు చెప్పిండు రైతు భరోసా వద్దని చెప్పి? ఇవాళ రోడ్లపైకి వస్తూ ఉన్నారు కదా మీరు అన్న వ్యాఖ్యలపైన. ఇవాళ మీరు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి డైరెక్ట్. రైతుల మీద పెట్టి అబద్ధం మాటలు ఎందుకు? రైతులు వద్దని చెప్పిరట. ఒకసారి రైతన్న సోదరులు ఒకసారి నా వీడియో చూసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు రైతు భరోసా అవసరం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నట్టు రైతు భరోసా అవసరం లేదు, రుణమాఫీ అవసరం లేదు, బోనస్ ఇస్తే సరిపోతుంది, ఆ బోనస్ రూపంలోనే 12,000 నుంచి 15,000 వచ్చేస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. మరి అది నిజంగా వాస్తవం మీరు సమర్థిస్తూ ఉన్నారా? దీనికి మీకు ఓకేనా మంత్రి గారు మాట్లాడిన మాటలకి? ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళ రైతు భరోసా వద్దన్నోళ్ళు ఇక కౌలు రైతులకు ఇస్తారని నమ్మకం ఉంటుందా? కౌలు రైతులకు ఇవ్వరు. ఇలా రైతు భరోసా వద్దంటున్నారు. రుణమాఫీ కొందరిమందికి వేసేసి వదిలేస్తామంటున్నారు. ఇవాళ బోనస్ ఒకటే ఇస్తామంటారు. ఆ బోనస్ కూడా అనేక కొర్రీలు పెట్టి ఇస్తామనే పరిస్థితి. ఇంతకన్నా రైతులను మోసం చేసి దీన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇది కరెక్ట్ కాదు. రైతన్న నోట్లో మన్ను కొట్టడము, తినే అన్నంలో మన్ను కొట్టేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతులను ఘోరమైనటువంటి స్థితిలో తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని మాటలు మాట్లాడిన ఒకసారి పూర్తిగా అయిందాం. వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతుందో చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే. ఇది ఎవరన్నారండి? రైతులకి రుణమాఫీ చేస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం అని రైతులను ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే అంటే ఎవరు చెప్పి ఈ మాటలండి? మరి ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళే కదా మాట్లాడింది. ప్రతి నియోజకవర్గం వెళ్ళి రైతు భరోసా కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మళ్ళీ 2,00,000 తెచ్చుకోండి, నేను అధికారంలో రాగానే డిసెంబర్ 9 రోజు ప్రతి ఒక్క రైతుకి 2,00,000 చేసి తీరుతా అని చెప్పి ఆశాపల్లెకిలో రేవంత్ రెడ్డి ఊరేగించలేదా రైతులని? ఆనాడు కేసీఆర్ రైతులకు ముష్టి వేసినట్టు 10,000 వేస్తా ఉన్నాడు. ఇవాళ మేము అధికారంలోకి వస్తే 15,000 వేస్తామని చెప్పి రైతులను మోసం చేయలేదా ఇదే రేవంత్ రెడ్డి? ఇవాళ కేసీఆర్ మద్దతు ధర కట్టివ్వలేదు, ఇవాళ మేము అధికారంలోకి వస్తే 500 బోనస్ ఇస్తాము ప్రతి గింజకు అని అన్నాడు. ఇవాళ సన్న ఓట్లకే ఇస్తామని చెప్పి కొర్రీలు పెట్టి ఇలా రైతులను మోసం చేయలేదా ఇదే రేవంత్ రెడ్డి? ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చే పరిస్థితి. ఇవన్నీ చెప్పి ఆశా పల్లెకులో రైతులు ఊరేగించడం కంటే వాళ్ళకి ఏది మేలో అదే చేస్తామని అంటా ఉన్నాం. మరి అప్పుడు చెప్పచ్చు కదా, రైతులారా మీకు ఏది మేలు, మీకు ఏం కావాలి,
మేము గదే ఇంప్లిమెంట్ చేస్తాము, గదే ఇస్తాము అని చెప్పి. మరి ఇప్పుడు ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పిన, ఇప్పుడు మీరు అన్న వాక్యాలే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఆ ఎన్నికల మరి ప్రచార యాత్రలో మాట్లాడడం జరిగింది. మరి ఆయన అబద్ధం చెప్పి పెడుతున్నా, నువ్వు అబద్ధం, మీరు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారా? కొంచెమైనా మాట్లాడేటప్పుడు అంటే ఇవాళ మాట్లాడి మర్చిపోతా అంటే మరవంది కాదు కదా. ఇవాళ ఒక మాట మాట్లాడి రేపు ఒక మాట మాట్లాడి ఏది మేలైతే అది చేస్తారట వీళ్ళు. నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి, ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పిన కథం. ప్రభుత్వానికి ఎంత ఒప్పుకుంటే అంతే చేసేస్తారు. చేతులు ఎత్తేసిండు వ్యవసాయ శాఖ మంత్రి. గదే కనిపిస్తూ ఉందిగా మాటలు. ఎన్నో వాగ్దానాలు చెప్పే కంటే రైతులకు ఏది మేలో, ఏది చేస్తే అది అవుతుందో అది ఇచ్చేస్తాం, అది రైతులు మళ్ళీ బోనస్ అడుగుతున్నారని చెప్పి వీళ్ళే చెప్పడం, అన్నీ వీళ్ళే మాట్లాడుకోవడం. ఎందుకంటే వీళ్ళకి శాతగాక. ఎందుకంటే వీళ్ళ పూర్తిగా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 15,000 ఎకరాకి ఇవ్వాలంటే ఇవాళ మరి వాళ్ళకి బడ్జెట్ లేకనా ఇంకోటి లేకనా చెప్పండి. అదైనా మా దగ్గర బడ్జెట్ లేదయ్యా, మేము ఇద్దామనుకున్నాం, మాట తప్పినాం, మమ్మల్ని క్షమించండి అని బతిమాలండి, రైతుల దగ్గర పోయి క్షమాపణ అందుకోండి. కానీ ఇవన్నీ కాకుండా మళ్ళా మాది ప్రజాప్రభుత్వం, మేము గొప్పగా చేస్తున్నాం, మాది గొప్ప పాలన, రైతులు బోనసే అడుగుతున్నారు, బోనసే ఇచ్చేస్తాము, రైతు భరోసా వద్దంటున్నారు, ఏది అడిగితే గదే ఇస్తాము, అవన్నీ ఆశలు పెట్టే బదులు రైతులు అడిగేది ఇస్తామని చెప్పి మాటకో మాట మాటకో మాట అన్నీ మాటలు మార్చడే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవన్నీ మాటలు మీరు అన్నట్టుగానే ఆశల పల్లెకులో ఊరేగించడం కంటే రైతులను అని అన్నారు కదా. ఈ ఆశల పల్లెకులో ఊరేగించేది మీ ముఖ్యమంత్రి మాట్లాడిండు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవన్నీ మీరు అన్న మాటలు మీ ముఖ్యమంత్రి గారే ఇస్తామని అన్నారు. ఇవాళ దానికి బదులు రైతులు ఇచ్చేదని మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇవాళ క్లియర్ కట్గా ఇవాళ మంత్రి గారి మాటల వెనుక క్లియర్ కట్గా రైతు బోనస్ బోగస్ చేసినట్టే. రైతు భరోసా బోనస్ కాదు, రైతు భరోసా క్లియర్గా రద్దు చేసినట్టే. రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేసే ప్రసక్తి లేదని క్లియర్ కట్గా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటల్లోనే మనం వింటా ఉన్నాం కదా. రైతు బంధుకు రామ్ పెట్టిరు, రైతు భరోసాకి రామ్ పెట్టే పరిస్థితి. కేసీఆర్ ఇచ్చే కనీసంగా 10,000 రాని పరిస్థితి. ఇక రైతులను ఏం ముందుకు తీసుకుపోతారు, ఎట్లా వాళ్ళని ఆదుకుంటారండి? ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ రైతులు అడిగిరట, మరి ఆ రైతులే చెప్తారు ఖచ్చితంగా మీకు సమాధానం. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు మనము, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు మంత్రి పొన్నం ప్రభాకర్ను ప్రశ్నించిన మహిళా రైతు అని చెప్పి కూడా. ఇక చాలదా? ఈ ఒక్క రైతు చాలదా మీకు అడిగిన అంశము? ఇక్కడనేమో ఏమన్నారు, రైతు భరోసా వద్దంటున్నారు, రైతు బోనసే 12,000 నుంచి 15,000 వస్తాయి అని అంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎట్లంటే గట్లే ఇస్తామని అంటున్నారు. ఇక్కడనేమో రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ అంటున్నారు. ఇంకొక విచిత్రమైన ఏంటి చెప్పనా, వీళ్ళు రైతు భరోసా అని కూడా రైతులు అనుకోవట్లేదు, కేసీఆర్ ఇచ్చే రైతు బంధే అనుకుంటున్నారు. ఎందుకంటే గవర్న వస్తాయేమో అని చెప్పి. ఎన్నో ఆశలు పెట్టిరు, ఎన్నో చేస్తామన్నారు. ఇవాళ ఇక్కడ మంత్రి గారు అన్నట్టు ఎవరు కూడా రైతు బంధు వద్దంటున్నారు, చాలామంది భరోసా ఇవ్వాలంటున్నారు అని చెప్పిన మాటలకి ఈ మహిళా రైతుకు సమాధానం చెప్తాడా? రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ అని చెప్పి మహిళా రైతు అడుగుతూ ఉంది కదా. మరి మహిళా రైతుకు మంత్రి గారు సమాధానం చెప్తారా? వీళ్ళొక్కరే కాదు, చాలామంది అడుగుతారు. ఎందుకంటే ఆ రైతు భరోసా రైతు బంధు విషయంలో వాళ్ళు పంటకు పెట్టుబడి కిందగా మరి వాళ్ళు ధాన్యం తెచ్చుకోవడం కావచ్చు, వాళ్ళకు ఒక భరోసా లాగా ఉంటుండే. వాళ్ళకొక అప్పు తెచ్చుకోవడం కంటే కొంత ఎకరానికి ఇంత అని చెప్పి కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ రైతు బంధుని వినియోగించుకునేవాళ్ళు. సో అట్లా అప్పుల భారం కూడా రైతులకి తగ్గేది. కానీ ఇవాళ అప్పుల భారం ఎక్కువైన పరిస్థితి. ఇవాళ పూర్తిగా రైతు బంధును రైతు భరోసాను ఎగబెట్టేటటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే అంశం క్లియర్ కట్గా తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వెనుక కనిపిస్తూ ఉన్నది. మరి రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం రైతులు ఊరుకునేది లేదంటూ కూడా ఇప్పుడు ఇంకో బయట నుంచి సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. మరి ఇదే విధంగా భరోసా ఇవ్వకుండా పోతారు, ఎట్లా పోతారు అనేది